నమస్తే, నేను అక్షిత్. గత కొద్ది రోజులుగా అంటే చాలా రోజుల నుంచి ఆయన ఒక ఎమ్మెల్యే అంటే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ బీజేపీ నుంచి అక్కడ బీబీ పాటిల్‌కి రెబెల్‌గా ఒక బీజేపీ నుంచి రెబెల్‌గా అక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రజా సమస్యలను కూడా చాలా వరకు అక్కడ జరుగుతున్నటువంటి మెయిన్‌గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దందా పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక దందా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రక్కులకు ఓవర్‌లోడ్ చేసి అక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మంజీరా నదిలో ఆ బ్యాక్ వాటర్‌కి సంబంధించి చాలా సార్లు చాలా కంప్లెయింట్ ఇచ్చారు. చాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా అవినీతి కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అధికారం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. ఆ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంచెం పట్టు ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మెయిన్ గా చెప్పాలంటే షబ్బీర్ అలీ అక్కడ ఇసుక దందాకు తెరలేపి ఓవర్లోడ్ తో వెహికల్స్ ని ఒక ట్రక్కులను నడిపించుకుంటూ ఆ రోడ్లపైగా అక్కడ అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ బ్యాక్ వాటర్ లో దొరికే అనేకమైనటువంటి ఇసుక ఉంటది కాబట్టి దాని వల్ల అక్కడ ఈ అనవసరంగా కొన్ని అయితే నో చలాన్ అక్కడ ఉన్నటువంటి చలాన్స్ కట్టకుండా గవర్నమెంట్కి ఎలాంటి చలాన్ కట్టకుండా ఎలాంటి డీడీ కట్టకుండా అక్కడి నుంచి కొన్ని వెహికల్స్ ఒక 100 వెహికల్ ఉంటే అలా 50 వెహికల్ మాత్రం డీడీ లేకుండా నడుస్తున్నట్టు ఉన్నటువంటి పరిస్థితి చూసాం మనం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఈ ఇసుక దందా జుక్కల్లో ఏ విధంగా జరుగుతుంది, ఈ జైరాబాద్ సంబంధించి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నట్టు కలెక్టర్ పట్టించుకోడు, ఎస్పీ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. చాలాసార్లు దీనిపైన ఒక పోరాటమే చేస్తుందని చెప్పొచ్చు. తనకు ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా సరే, ఎంత థ్రెట్ వచ్చినా సరే, నేను చంపేస్తాము, నిన్ను ఉంచామని చెప్పినా కూడా అవన్నీ తట్టుకొని నిలబడి ఇప్పటికి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇసుక దందా పైన సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చి సెక్రటరియట్ లో వాళ్ళ వినిపించుకోవడం జరిగింది. జుక్కల్ని కాపాడాలి, ఇసుక దందాన్ని అరికట్టాలి, ఈ షబ్బీర్ అలీని అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఆధీనంలో తీసుకొని నడిపిస్తూ ఉండు, వాళ్ళ అల్లుడు మెయిన్ గా ఇవన్నీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎలా స్పందిస్తారో చూడాలి. అదేవిధంగా కోదండరామ్ కూడా వాళ్ళు కలిసి ఈ రాజు కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మొత్తం దీనిపైన అసలు ఏం జరుగుతుంది, జుక్కలో ఈ దందాకు ఎలా తెరదీపారు, దీనికి సంబంధించి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే రాజు. నమస్తే అన్న. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. నేను చంపేస్తా అన్నారు, నేను బతకనీయము, ఎట్లుంటావు అన్నావు, బీవీ పార్టీల నుంచి ఎదుర్కొన్నావు, సొంత పార్టీలని ఎదుర్కొన్నావు, ప్లస్ అదే విధంగా ఇది చూస్తుంటే ఇప్పుడు వచ్చినట్టు అధికార పార్టీతోనూ ఎదిరిస్తూ ఉన్నావు. ఏమనిపిస్తూ ఉంది నీకు ఈ దందా ఏంది, వీళ్ళ కథలు ఏంది? ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చినావు, కోదండరామ్ సార్ కూడా కలిసినావు, ఎలాంటి వచ్చింది స్పందన, ఏమంటావు? ముందుగా న్యూస్ టుడే ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ మాది జుక్కల్ కాన్స్టిట్యున్సీ. అది జుక్కల్ కాన్స్టిట్యున్సీ అంటే వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ ఇంత ఇసుక దోపిడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉండే, చాలా పోరాటం చేసినాం, ఆపేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక 6 నెలలు కూడా కాలేదు. అక్కడ ఆ వచ్చిన 2 నెలల లోపలనే స్టార్ట్ చేసి అక్రమ ఇసుక ఇంత అంటే ఒకటా రెండా, అక్కడ 14 నుంచి 1500 బండ్లు. ఓకే, మీరు 14 నుంచి 1500 బండ్లు పెట్టారు. అక్కడ 14 నుంచి 1500 బండ్లు పెట్టి ఒక్క 50 మీరు అన్నట్టు 50 బండ్లకు వేబిల్లు ఉంటే 200-300 బండ్లకు వేబిల్లు ఉన్నాయి. ఓకే, వేబిల్ లేవు. మళ్ళీ వీళ్ళు ఒక పద్ధతితో నడిపిస్తున్నారా అంటే అక్కడ ఒక 50-60 మంది రౌడీల్ని క్వారీలో కూర్చుండబెట్టి అక్కడ ఆ ప్రాంతం నుంచి ఎవరైనా వెళ్తారు కదా, మన బీర్కూరు మళ్ళీ జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఆ పరిసర ప్రాంతాల నాయకులు కానీ రైతులు కానీ వెళ్ళి అడిగితే వాళ్ళు డైరెక్ట్గా ఏం మాటలు లేవు, ఇక డైరెక్ట్ వాళ్ళకి కొట్టి ఇక్కడ నుంచి పంపించేయడం. మరి పోలీసు వాళ్ళకు అక్కడ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. మీకెందుకయ్యా అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు. అదే కాకుండా ఆ మంజీరా డ్యామ్ అనేది, ఇప్పుడు ఆ మంజీరా వాగ్ అనేది అదొక బ్యాక్ బోన్ లాంటిది. ఇప్పుడు అక్కడ బాన్సోడా కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ జుక్కల్ కాన్స్టిట్యున్సీకి అక్కడ వాటర్ పారితే మినిమం ఏం లేదంటే అటు సైడ్ 250 ఎకరాలు, ఇటు సైడ్ 250 ఎకరాల పంటకు వాటర్ అక్కడ మంచిగా అందుతుంది. ఇప్పుడు అక్కడ పండేది వరి పంట, దానికి మెయిన్గా కావాల్సిందేమో వాటర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పంటకి వీళ్ళకి ఏం లింక్ అంటే అధికారులు అక్కడ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ఇసుక మాఫియా చేయడం వల్ల అక్కడ మొత్తం బోరు బావులు ఎండిపోతున్నాయి. అది కూడా ఎందువల్ల ఎండిపోతున్నాయి బోరు బావులు అంటే,
వీళ్ళకు 10 ఫీట్లు 20 ఫీట్ల పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇసుక మాఫియా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఒక చోట, మళ్ళీ వీళ్ళు వెళ్ళి కొట్టడం ఇంకో చోట. అంటే పర్మిషన్ ఈ చోట ఇస్తే వీళ్ళు నడి మధ్యలోకి వెళ్ళి కొడుతున్నారు వీళ్ళు లొందలు. 10 ఫీట్లు 20 ఫీట్ల పర్మిషన్ ఇస్తే 50 ఫీట్లు. సరే 1400 బండ్లు అంటే ప్రజలారా చూడండి, 1400 బండ్లు అంటే ఎన్ని లొందలు కొడతారు? 50 ఫీట్లు అంటే 2 3 4 5 బండ్లు ఎండుతాయి. అలాంటి 100 లొందలు కొడుతున్నారు. ఈ రోజు 100 లొందలు కొట్టడం వల్ల అక్కడ భూజల గర్భం అంతా ఎండిపోతుంది, కింద వాటరు ఎండిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వర్షం పడతలేదు. వర్షం పడక మెయిన్గా అక్కడ బోర్తోనే మంచిగా వరి సాగుతుంది. అంటే అది బ్యాక్ బోన్ లాంటిది మంజీరా అనేది. అయితే వీళ్ళు ఎక్కువ పర్మిషన్ ఎక్కువ ఇచ్చిన దానికన్నా ఎక్కువ లొందలు కొట్టడం వల్ల అక్కడ పంటలకి చాలా ఇబ్బంది. మళ్ళీ రైతులు వెళ్ళి డైరెక్ట్గా చెప్తే రైతులు కూడా ధమ్కీలు వేస్తున్నారు. ఇప్పుడు అక్కడ చెప్పాలంటే పరిస్థితి ఇంత ఘోరం అంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ 2-3 ఆత్మహత్య చేసుకున్నంత వరకు అక్కడ ఇసుక మాఫియా కూడా ఆపేటట్టు లేరు. అట్లా దిగజారిపోయింది మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ. వెనుకబడ్డ ప్రాంతము. అక్కడ ఎవ్వరు కూడా అంటే ఎవరైనా నాయకులు పోయి అడిగితే వాళ్ళని కొట్టి ఆ ఉష్కల్ని పాతేస్తామని ఇంత ధమ్కిలేస్తున్నారు. స్వయాన నేను ఒక ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ పార్లమెంట్కి నేను వెళ్ళి లోపల ఏం జరుగుతుందని సందర్శించిన. సరే నేను కంటెస్టెంట్ క్యాండిడేట్ అంటే వాళ్ళు రౌడీలు అందరూ భయపడి కొద్దిగా పక్కకే ఆగినరు. నేను మొత్తం అక్కడ వరకు వెళ్ళి సందర్శించి వచ్చిన. ఆ వేబిల్లు అడుక్కుంటూ వస్తున్నా. అయితే నా ఫోన్ కింద ఇట్లా కొట్టి నా ఫోన్ వలగొట్టి నా గల్లా పట్టి తీసుకుపోతా ఉంటే నా అనుచరులు వెనక నుంచి వచ్చి వాళ్ళు లొల్లి చేస్తే నన్ను వదిలేసారు. అంటే ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ పరిస్థితి అట్లా ఉన్నదంటే సామాన్యుని అయితే కొడతారే కొడతారే కదా. ఇప్పుడు స్థానికంగా ఊళ్ళు ఉంటాయి, పైన ఉన్న ట్రక్కులు పోతుంటే ఊళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తుర్రు అన్న. చాలా ఇబ్బంది అన్న, అదైతే మామూలు ఇబ్బంది కాదు. ఇప్పుడైతే ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 1400 బండ్లు లైన్ తోనే పెడతా ఉంటే వచ్చేపోయే బండ్లకు కూడా ఇబ్బందే. మళ్ళా డస్ట్, మళ్ళా వీళ్ళు ఓవర్లోడ్ అంటే మీరు చూస్తా ఉంటే ఇట్లా మొత్తం ఇట్లా అంగిపోతుంది, రోడ్ అంగిపోతుంది. అది కాకుండా అక్కడ కొత్తగా హైవే వేసిండ్రు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి మహారాష్ట్ర వరకు హైవే ఉంటుంది. వీళ్ళు ఓవర్లోడ్ కొండపోవడం వల్ల హైవేలా మొత్తం ఇసుక అంతా రోడ్ పైకి వస్తుంది. బైక్ పైన వెళ్ళే వాళ్ళకు ప్రాబ్లమే, స్కూల్ పిల్లలకు ప్రాబ్లమే. వీళ్ళు మళ్ళీ లారీలు తీసుకొని పోతే మొత్తం ఇట్లా లొందల్లాగా అయిపోయి ఆ గుంతలల్లో వాటర్ ఫ్లో మొత్తం లిండిపోయి రాత్రుల వేళ బైక్ వాళ్ళు వస్తే పడి ఆ లొందలల్లో కాలు చేతులు ఇరగొట్టున్నారు. అంటే ఈ లారీల వల్ల పంట పొలాలకే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి ప్రమాదమే వీళ్ళ వల్ల. అలాంటప్పుడు ఇప్పుడు అధికారుల కాడ నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ స్పందన లేదు. అక్కడ స్థానికంగా ఎస్ఐ, ఎంఆర్ఓ, ఆర్ఐ ప్రతి ఒక్కళ్ళకు నేను ఫోన్ చేసి వాళ్ళకు మాట్లాడడం. వాళ్ళకి భయం ముడుపులు అందినాయని చెప్పొచ్చా, లేకపోతే భయం? 100% నేను చెప్తున్నా, ముడుపులు అందినాయి. ఇక్కడ భయం ఎవ్వరికి లేదు. వీళ్ళంతా గవర్నమెంట్ హయాంలోనే జరుగుతుంది. నేను ఎమ్మెల్సీ ఇక్కడ ఇప్పుడు మహేశ్వర్ గౌడ్ అని ఎమ్మెల్సీ గారికి కాల్ చేయడం జరిగింది. అక్కడ పూర్తి డీటెయిల్స్ ఆయనకు చెప్పిన, ఆయనకు వీడియోలు కూడా పంపిన. ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. ఆయన అంత పెద్ద మనిషికి చెప్పినప్పుడు ఆయన స్పందించాలి కదా. ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ ప్రజల కోసమే కదా మేము కంటెస్ట్ చేసినాం, ప్రజలకు ఆపద వస్తే కొట్లాడడానికి కదా. అలాంటి కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆయనకు చెప్తే కూడా ఆయన చూద్దాం అన్నట్టు ఇక్కడ చదువుతాను వదిలేసిన. అంటే ఏం జరుగుతుంది? మీరు నాయకులు తెలంగాణ ప్రజల ఆశయాలతో మీరు పదవులు పొంది ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? అంటే జుక్కల్ కాన్స్టిట్యున్సీ తెలంగాణలో లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది కదా తెలంగాణలోనే. అలాంటి తెలంగాణలో ఉన్న జుక్కల్ కాన్స్టిట్యున్సీని ఈ రోజు లేనట్టే చేసేసిండ్రు. ఈడ లేనట్టు కనిపినట్టు రోడ్లు మీరు ఇంత దరిద్రంగా రోడ్లు తయారైనాయంటే ఈ లారీల వల్ల రోడ్లు కూడా దరిద్రంగా తయారైనాయి. ఇక షబ్బీర్ అలీ ఇప్పుడు కామారెడ్డికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. ఇప్పుడు జుక్కల్ మీద ఎందుకు పడ్డట్టు? అధికారం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంతారావు అనేటి ఆయన కొత్త ఎమ్మెల్యే. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిండు షబ్బీర్ అలీ. అది ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఆయన మంచిగా దగ్గర మనిషి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే కాంతారావు కొత్తగా మొన్ననే కొత్తగా గెలిచిర్రు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఏమంటాడు దీనిపైన? నేను ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళిన, కాంతారావు దృష్టికి కూడా మనం మాట్లాడదాం చేద్దాం దానిపైన అంతే అంటాడు. ఇక ఆయన అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన ఏం చేయగలుగుతాడు? దీని మొత్తం బ్యాక్ బోన్ మాత్రం షబ్బీర్ అలీ. ఆయన కూడా తెలుసు ఇది జరుగుతుంది, అంత జరుగుతుంది. ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెయ్యాలి. నిజానికైతే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళ గవర్నమెంట్ కు మాట్లాడితే, ఈయన అగ్నెస్ట్ గా మాట్లాడితే ఏమవుతుందో ఇక అందరికి తెలిసిందే. కానీ ఇతను ఎవరు ముక్కు మొహం తెలియని వ్యక్తికి మా జుక్కల్
ప్రజలు కడుపులో పెట్టుకున్నారు. నా జుక్కల్ కాంతారావు అంటే ముందు తెలియదు, ఎవరో కూడా తెలియదు. కాంతారావు అనేట ఆయన ఎవరో కూడా తెలియదు, జుక్కల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు ఆయన. కానీ నా జుక్కల్ ప్రజలు ఆయనని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు ఈ రోజు. అలాంటి వ్యక్తి ఈ రోజు జుక్కల్ ప్రజలకు న్యాయం చేస్తాడని నేను అనుకుంటున్నా. నేనైతే ఆయనకు కంప్లైంట్ చేస్తే సానుకూలంగా స్పందించిండు. ఇమీడియట్లీగా ఆయన నా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు న్యాయం చేయాలనుకునే ఎమ్మెల్యే చెప్తే షబ్బీర్ అలీ వినగలుగుతాడా? కానీ అక్కడ ఉన్న అధికారులు వినగలుగుతారు కదా. అధికారులు షబ్బీర్ అలీ వినలేకపోవచ్చు, కానీ షబ్బీర్ ఇప్పుడు అక్కడ ఎస్ఐ ఇప్పుడు ఈయన పరిధిలోనే వస్తుంది. బిచ్చుకుందా అటు గుండె నాకు తెలిసి షబ్బీర్ ఇప్పుడు ఒకటే విషయం, అక్కడ అధికారుల్లో కూడా పవర్ ఏం లేదు. అధికారం మొత్తం నాకు తెలిసిన వరకు అయితే నాకు ఒక అవగాహన ప్రకారం అయితే అధికారుల నుంచి ఎలాంటి పవర్స్ లేవు వాళ్ళ దగ్గర. ఫస్ట్ అక్కడ దీని ఇష్యూ మీరు ఓకండి అని చెప్పేసి ఇండికేషన్ డైరెక్ట్ వాళ్ళ గవర్నమెంట్ నుంచే వాళ్ళకి వచ్చినట్టు. అంటే మాకు ఏంటంటే వాళ్ళు అక్కడ పట్టించుకోలేదు, ఇంత పెద్ద మాఫియా జరుగుతూ ఉంటే పట్టించుకోవట్లేదు అంటే దీని వెనుక 100% ఏదో పెద్ద కుట్రనే జరుగుతుంది. 100%. ఇప్పుడు షబ్బీర్ అలీ అంటే చిన్న మనిషి కాదు, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, ఇప్పుడు కూడా మంత్రి లెవెల్ మనిషి. ఆయనకు ఏది లేకపోయినా కూడా మంత్రి లెవెల్ మనిషి అట్లా ఉంది. ఆయన ఒక దబాయింపు. అక్కడ 60 మంది రౌడీలన్న 60 మంది రౌడీల్ని పెట్టి నడిపిస్తున్నారు అంటే చూడండి ఆయనది ఎంత ప్రోద్బలము. షబ్బీర్ అలీది టోటల్ ప్రోద్బలం ఉన్నది. ఆయన ప్రతి ఒక్క అధికారికి ఇండికేషన్ ఇచ్చిండి, ఇతన ఎవరు వచ్చినా ఏం చెయ్యరు. మీరు ఏం చేయాలో అది చేసేయండి, ఎవరు వస్తే కూడా కొట్టి కలెక్టర్ నేను కంప్లైంట్ చేసిన. కలెక్టర్ గారికి నేను టోటల్ నా పైన వాళ్ళు దురుసుగా ప్రవర్తించిన వీడియోస్ కూడా చూపించిన. నా పైన దాడి చేయడానికి వచ్చిన నా అనుచరులు ఉన్నారు కాబట్టి నేను బతికిపోయిన. ఆ రోజు రియల్ గా చెప్తున్నా, నా అనుచరులు లేకపోతే, నాతో ఒక 10 మంది లేకపోతే వాళ్ళు నా మీద కూడా అటాక్ చేసేవాళ్ళు. ఎస్పీ ఏమంటాడు? ఎస్పీ నేను జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళిన. జిల్లా ఎస్పీ దగ్గర 2 సార్లు వెళ్ళడం జరిగింది. 2 సార్లు వెళ్తే ఆమె 2 సార్లు కూడా డైరెక్ట్ గా కలవలేదు. నేను కంప్లైంట్ అక్కడ జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 100% గా మేము దీనిపైన చర్యలు తీసుకుంటాము, మేము ఇప్పుడు ఎస్పీ గారు రాగానే ఈ కంప్లైంట్ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తామని నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. నేను జిల్లా ఎస్పీకి పలుమార్లు నేను కాల్ చేస్తే స్పందన లేదు, కాల్ తగలదు. అక్కడ మీరు కూడా ఇప్పుడే కాల్ లైవ్లో కూడా చూడండి, తగలదు. అంటే జిల్లా ఎస్పీ ఇక చెప్తారు అక్కడ జిల్లా ఎస్పీ పవర్ఫుల్, ఆఫుల్, ఈఫుల్ అని. కానీ ఆమె పవర్ఫుల్ ఉన్నప్పుడు తెలియదా? కామారెడ్డి డిస్టిక్లోనే కదా కాన్స్టిట్యున్సీ, 1000 బండ్లు నడుస్తున్నాయంటే జిల్లా ఎస్పీకి తెలియకుండా నడవదు కదా. తెలిస్తేనే తెలుస్తుంది మొత్తము. ఆమెకు తెలిసినా కూడా ఆమె కూడా ఏం స్పందిస్తలేదు అని మా అభిప్రాయము. మేము ఇప్పుడు వెళ్ళి ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ వెళ్ళి వచ్చిండు, 15 రోజులు అయింది, ఒక కంప్లైంట్ కూడా ఇచ్చిండు. అలాంటప్పుడు ఇప్పటి వరకు అక్కడ బంద్ ఉండాలి, క్వారీ మొత్తం బంద్ చేయాలి. కానీ ఆమెకు తెలిసి కూడా మౌనం జరిగి ఆగడం అంటే నేను వెళ్ళిన తర్వాత ఒక 4 days ఆపేసిర్రంట. నేను గట్టిగా కంప్లైంట్ చేయడంతో 4 days ఆగింది. ఇక మళ్ళీ యథావిధిగా ఎట్లున్నది అట్లనే నడుస్తూనే ఉన్నది అక్కడ. ఫైనల్ గా ఈ రోజు అయితే నువ్వు రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను సెక్రటరియట్ రావడం జరిగింది. సెక్రటరీ వచ్చి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ టోటల్ గా అక్కడ ఏం జరుగుతుంది ఏం లేదు దానిపైన ఒక మంచి మ్యాటర్ సెట్ చేసుకొని మొత్తం తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా రిసీవ్డ్ కాపీ ఇచ్చిండ్రు. నేను అక్కడ కూడా అడిగిన, నేను ఒక ఇక ఐఏఎస్ ఆఫీసర్లు ఏం లేదు, మరి నార్మల్ గానే ఆఫీసర్లు ఉన్నారు అక్కడ కూర్చోండి. ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు ఏమన్నారంటే నేను చెప్పడం జరిగింది, నేను ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ పార్లమెంట్ నుంచి వచ్చిన, ఎట్టి పరిస్థితుల్లో మీరు రేవంత్ రెడ్డి గారికి ఈ ఒక కంప్లైంట్ ని చేర్చండి ప్లీజ్ దయచేసి అని అలా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% సార్ మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. నాకైతే ఒక నమ్మకం, వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన అంటున్నారు, ఇట్లనే ఉంటది ప్రజాపాలన. ప్రజలు వెళ్ళి అక్కడ లేదని చెప్పొచ్చు, ప్రజాపాలన లేదు అసలు మొత్తం షబ్బీర్ అలీ పాలన నడుస్తుంది. ప్రజలు వెళ్తే కొడుతున్నారు అక్కడ. ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజలు వెళ్ళి అడ్డుకుంటే ప్రజలే నడవాలి అక్కడ. కానీ ఇక్కడ ఎట్లుంది, వీళ్ళు మాటలకే ప్రజాపాలన, అక్కడికి వెళ్తే ప్రజల్ని దంచుడే. ఇక్కడ ప్రజాపాలన లేదు, ఓన్లీ కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ నాయకుల పాలన అంతే. మా కాంగ్రెస్ హయాంలో ఇంతే ఉంటది, ఇదే రౌడీజం, ఇదే దాదాగిరి, ఇదే దౌర్జన్యం అని డైరెక్ట్ గా చూపిస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన 8 నెలల్లోనే వీళ్ళు ఇంత దోపిడీ చేస్తున్నారు, ఇంత మందిని కొడుతున్నారు, ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏమని సందేశం ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రజల సందేశం ఏమని ఇస్తుంది? మేము ఇలాగే రౌడీజం చేస్తాం, మేము ఇలాగే దోచుకొని తింటాం అవునే కదా. ఇప్పుడు మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతము అక్కడ ఎవరు చూడలేని పరిస్థితి. మీ మీడియా ఛానల్ త్రూ మేము ఇంకోసారి రేవంత్ రెడ్డి గారికి కూడా కోరుకుంటున్నాము, మీరు 100%గా మా జుక్కల్ కాన్స్టిట్యున్సీని మీరు ఓట్లప్పుడు వచ్చి చెయ్యి ఊపి పోవడం కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు రావాలి, వచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో చూడాలి. 1400 1500 బండ్లు అంటే అది నాటే జోకు, అది మజాక్ కాదు. అది
అక్కడ 3-4 కిలోమీటర్ల వరకు బండ్లు జామ్ చేసి పెడుతున్నారు. 3-4 కిలోమీటర్ల వరకు ఓవర్లోడ్తో ఒక్కొక్క బండి ఓవర్లోడ్తో ఎన్నో బ్రష్ల 60 బ్రష్లు అది ఉసుకేసుకొని పోతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్కి ఒకటి. ఇప్పుడు మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ అది ఎట్లుందంటే జుక్కల్ కాన్స్టిట్యున్సీ మెయిన్ గా అది 3 రాష్ట్రాల సరిహద్దు. ఫస్ట్ తెలంగాణ, అటు సైడు మహారాష్ట్ర, అటు సైడు కర్ణాటక, ఆ 3 బార్డర్లు. అయితే ఈ బార్డర్లు అటు కర్ణాటక కూడా వెళ్తుంది, ఇటు మహారాష్ట్ర కూడా విచ్చల విడిగా తరలిస్తున్నారు. వేరే స్టేట్ కూడా వెళ్తున్నాయి. అక్కడ ఒప్పందాలు చేసుకొని వేరే స్టేట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని వేరే స్టేట్ కూడా తరలిస్తున్నారు. అంటే అక్కడ మాట్లాడే నాయకుడు లేడు. ఇప్పుడు నా పైన కూడా ఎన్నో ధమ్కీలు, ఎన్నో ఫోన్ కాల్ నుంచి నిన్ను అది చేస్తాము ఇది చేస్తాము, చేసుకోండి మీతో ఏమైతే చేసుకోండి. ఏం లేదు నాకు. నేను పార్లమెంట్ కు కంటెస్ట్ చేసేటప్పుడే నాకు ఆయన ఎవరు బీబీ పాటిల్ లేపేస్తా అన్నప్పుడే నాకు సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. నేను అన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా చేసినా కానీ చేయలేదు. ఇక ఇప్పుడైతే నేను ఇక కంటెస్ట్ క్యాండిడేట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ సాదాసీదా మనిషి నేను కూడా. ఇప్పుడు నాకు వాళ్ళు ఏం అప్పుడే చేయలేను, ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేస్తారని నమ్మకం కూడా లేదు. నాకు థ్రెట్ ఉంది. నేను చెప్తున్నా కదా, నేను ఎందుకంటే ఇది నా కోసమా? నా జుక్కల్ కాన్స్టిట్యున్సీ బాన్సువాడ కాన్స్టిట్యున్సీ ప్రజలారా మీరు మేల్కోండి, మీరు ఒకటి ఆలోచించండి, ఇది నా కోసమా? నేను ఒక 27 ఏళ్ల యువకుడిని, నేను పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసే టైంలో నేను నిజాయితీగా పనిచేస్తున్నా. నేను నిజాయితీగా నా జుక్కల్ కాన్స్టిట్యున్సీ బర్బాద్ అయిపోతుంది, వీళ్ళు ఉస్కే మాఫియా వల్ల బర్బాద్ అయిపోతుందని నేను ఈ రోజు కొట్లాడుకుంటా ముందరికి వస్తున్నా. ఎంత ఘోరంగా అంటే నిన్ను నీ ఫ్యామిలీని లేపేస్తాము అంటే నోటికి వచ్చిన మాటలు. అమ్మ కాడికి వాళ్ళు తిట్టినందుకు నేను బాధపడతలేను, కానీ అక్కడ గవర్నమెంట్కు తెలిసి, అధికారులకు తెలిసి, ఎమ్మెల్యేలకు తెలిసి, నా ఆడున్న రైతులు వెళ్తే, నా ఉన్న ప్రజలు వెళ్తే వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి. మరి ఇప్పుడు మా జుక్కల్ కాన్స్టిట్యున్సీకి ఎవరు దిక్కు, ఎవరు కాపాడతారు? ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమి? అది నేను మీ మీడియా త్రూ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి, ఆ గవర్నమెంట్కి ఉన్న నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ పైన ఒక నిఘా పెట్టండి. దోపిడీ మామూలు దోపిడీగా లేదు, అక్కడ ఒక రేంజ్ దోపిడీ జరుగుతుంది. కోదండరామ్ సార్ ఏమన్నారు అగ్రికల్చర్? నేను కోదండరామ్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. నేను 100%గా ఇచ్చిండ్రు ఆయన. షబ్బీర్ అలీతో అట్లా అని చెప్పలేదు ఆయన. రేపు ఒక 2 days తర్వాత ఏదో మీటింగ్ ఉందంట, పార్టీ మీటింగ్. అందులో దీనిపైన నేను మాట్లాడతా, చర్చిస్తా, అంటే వాళ్ళ అధికారులతో ఉందంట, చర్చిస్తా, నేను మాట్లాడతా దీనిపైన 100% నేను మాట్లాడతా రాజు అని ఒక మాట చెప్పి అక్కడ తగిన చర్యలు తీసుకోవాలి, దానిపైన నేను నిఘా వేస్తా అన్నట్టు చెప్పడం జరిగింది కోదండరామ్ సార్ గారు. మీరు చూస్తా ఉన్నారు కదా, అక్కడ మాత్రం ప్రజాపాలన అనేది అక్కడ మొత్తం పూర్తిగా కరువైందని చెప్పొచ్చు. జుక్కల్ ప్రాంతాన్ని ఒక అడ్డగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక వనరులైనటువంటి ఉష్కని దందా చేస్తూ అటు 3 రాష్ట్రాలకు, కర్ణాటకకు, తెలంగాణకు, అటు మహారాష్ట్రకి, ఈ ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నాడు ఉష్క. అక్కడ ఎందుకు అక్కడ భూగర్భ జలాలు ఇంకిపోతా ఉంటాయి, ఆ బోర్లలో నీళ్ళు రావు, ఏం రావు. వాళ్ళ పరిస్థితి వర్షం పడ్డప్పుడు ఆ ఇసుక ధార ఉండడం వల్ల భూమిలోకి నీళ్లు వెళ్ళి అక్కడ భూగర్భ జలం పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇసుకని తరలించినప్పుడు అక్కడ నీళ్లు ఆగకుండా, నీళ్లు ఇంకకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు ఇంకకుండా భూగర్భ జలం పెరగదు. అలాంటప్పుడు అక్కడ రైతులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, పంటలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాళ్ళు గమనించి, ఇలాంటి కొంతమంది రాజు లాంటి వ్యక్తి, కొందరు స్థానికులు గమనించి ఇలాంటి ఇష్యూస్ బయట తీసుకురావడం జరిగింది. కానీ దీనిపైన మాత్రం అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టే అధికారులు మాత్రం ఉండడం జరిగింది. చూద్దాం, మరి రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు, కోదండరామ్ సార్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇలాంటి చర్యలు తీసుకుంటారు చూద్దాం. ఇంకా పర్సనల్ గా కొన్ని చాలా అడగాల్సి ఉంది, ఎందుకంటే నువ్వు ఒక ఇప్పుడు బీజేపీ కార్యకర్తగా బీజేపీ పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నీ బీబీ పాటిల్ అనే వ్యక్తి వచ్చి నీ జీవితంలో ఒక మచ్చని మాయగా నిలిచిందో అనేది వాస్తవమా కాదా? వాస్తవమే అన్న. ఒకటి, నేను అక్కడ ఆధిపత్య పోరు ఎక్కువ జుక్కల్ కాన్స్టిట్యున్సీలో. ఆధిపత్య పోరు అంటే పట్లోళ్ళు మాదే నడవాలి. ఇప్పుడు బీబీ పాటిల్ టికెట్ వేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? రాజు అనే దగ్గరికి ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది? బీబీ పాటిల్ అనే వ్యక్తి ఆయన పార్టీలకు రాకన్నా ముందే నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా. నేను ఆ జుక్కల్ కాన్స్టిట్యున్సీలో సోషల్ మీడియా తరఫున యాక్టివ్గా ఉండే వ్యక్తి నేను. అయితే ఇప్పుడు నాది మద్నూరు, నా మండల్లోనే ఆయన సిర్పూర్ అనే గ్రామం. ఆయన మీ మండలే? నా మండలే, ఇప్పుడు చేంజ్ అయింది. ఇంతకుముందు నా మండల్లోనే ఆయన గ్రామం. అయితే ఒకటి, నా విలేజ్ నుంచి ఆయన విలేజ్ వెళ్ళేంత వరకు నేను ఇప్పుడు కూడా చూపిస్తాను, మీరు పదండి. ప్రతి ఒక్క గ్రామము, ఏ గ్రామంలో కూడా ఒక అంగన్వాడీ పరిస్థితి బాగలేదు, స్కూల్ పరిస్థితి బాగలేదు, రోడ్డు పరిస్థితి బాగలేదు. ఆయన గ్రామం వరకు అంటే ఇక్కడ నుంచి, నా ఊరు నుంచి ఆయన గ్రామం వరకు ఒక 20 గ్రామాలు ఉంటాయి.
ఆ 20 గ్రామాలకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక అంగన్వాడీ లేని పరిస్థితిలో, మంచిగా లేని పరిస్థితిలో, ఒక స్కూల్ పబ్లిక్ ఇష్యూస్ గూలిపోయి చెత్త గూలిపోయి, అంటే ఇట్లా మస్తు పబ్లిక్ ఇష్యూస్ పైన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పైన గట్టిగా పోరాటం చేసిన, అవి సోషల్ మీడియా త్రూ తీసుకుపోవడము, చూపించడం, అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తుల సాయంతోనే వాళ్ళ సపోర్ట్ తోనే తీసుకుపోవడం, అందరి దృష్టికి తీసుకుపోవడం. కానీ అయితే ఇక్కడ ఏమైందంటే నేను ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి వ్యతిరేకంగా నేను కార్యకలాపాలు చేసిన. వ్యతిరేకతంగా అంటే ఇప్పుడు అది ప్రాపగాండా ఏం కాదు, నేను సృష్టించేది ఏం కాదు, ఉన్నదే చూపిస్తున్నా. అక్కడ ఒక విలేజ్ ఉంటది, లింబూర్వాడి అని ఉంటది. లింబూర్వాడిలో ఒక 1000 మంది నివసిస్తారు ఆ విలేజ్ లో. అయితే అక్కడ ఇప్పటికీ పరిస్థితి అన్న, ఇప్పటికీ కూడా అక్కడ ఒక వాగు పారితే పిల్లలు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా చనిపోతే పీనుగుని ఎడ్ల బండిలో వేసుకపోవాలా, ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా ఎడ్ల బండిలోనే తీసుకురావాలా. ఆయన ఊరు అక్కడ నుంచి బీబీపల్లి ఊరు ఎన్ని కిలోమీటర్లు అంటే 6 కిలోమీటర్లు. అంటే చూడండి, 10 సంవత్సరాలు మీరు మా ప్రాంతాన్ని పాలించారు, మా ప్రాంత ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. అయితే నీ ఊరు నుంచి 6 కిలోమీటర్ల ఉన్న ఒక విలేజ్ ని నువ్వు వల్లకాళ్ళకి మారుస్తున్నావు, మారిపోయింది. నువ్వు నీ అక్కడ ఆ బీబీ పటేల్ గారి కూడా అక్రమంగా ఉసుక చాలా నడిపించింది ఆయన కూడా. అంటే ఇంతకు ముందు బీబీ పటేల్ నడిపించింది, దాని తర్వాత వీళ్ళు ఇప్పుడు ఆయన ఇంతకు ముందు నడిపించిన ఉసుకేలా ఒక్క రోజు ఉసుక డబ్బులు కూడా కావు అక్కడ ఒక బ్రిడ్జ్ చేసి రోడ్ వేయించడానికి. కానీ నిమ్మకు నీరెత్తినట్టు పాపం ఆ ప్రజల బతుకులతో ఆడుకున్నారు. ఇప్పటికీ అన్న బాధ అనిపిస్తుంది అన్న, ఇప్పటికీ ఆ ప్రజలను చూస్తే నాకే ఏడుపు వస్తుంది. అంటే ఇప్పుడు వర్షాకాలం అన్న వాగు పోతా ఉంటది, పిల్లలు స్కూల్కి రావాలా, పొద్దున్న లేవగానే వాగు వాడుతుంది, ఏ పిల్లలు స్కూల్కి వస్తారు చెప్పండి, ఆ ఊర్లో నిలిచిపోవాలా. ఇప్పుడు అక్కడ ఏదైనా ప్రెగ్నెన్సీ ఆడబిడ్డలు ఎవరో ఉంటారు, ఇక ఏదో ఆరోగ్యం అనారోగ్యంతో వాళ్ళని కూడా ఇప్పుడు అటు హాస్పిటల్ తీసుకుపోలేరు, అటు ఊర్లని చంపుకోవాలా. అంటే ఇలాంటి, అంటే నువ్వు మెయిన్ గా నువ్వు ప్రశ్నించడమే నీకు శాపంగా మారింది. పార్టీల నుంచి నీకు ఆయన థ్రెట్ గా మారడం జరిగింది. పార్టీ నాకు తెలిసి ఇట్లా కొట్లాడుతుంటే కూడా మీ బీజేపీ కార్యకర్తలే నీకు సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. అయితే నేను ఇట్లా కొట్లాడే క్రమంలో ఏమైందంటే ఇక ఆయన బీజేపీలో ఆయన పైన సంప్రదింపులు చేసి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆయనకు కొంతమంది ఇక నా బీజేపీలో చాలా మంది బీజేపీలో కోవట్లాగా మారి, మా కాన్స్టిట్యూన్సీలో కోవట్లాగా మారి, వాళ్ళు ఇంతకు ముందు అదే బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీ, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న బీబీ పటేల్ కోట్లు వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఇగో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని హైలైట్ చేయడం తప్పించి వాళ్ళని ఎవరు కూడా కానడు, ఆ కోవట్లను ఎవరు పట్టించుకోడు కూడా. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ కుక్కలు కూడా కానే వాళ్ళ అలాంటి వాళ్ళ పేరు చెప్పి అక్కడి నుంచి బీజేపీకి స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఇప్పుడు అరుణాతార మేడం. ఆమె కూడా కొద్దిగా ఇప్పుడు ఆమె ఆరోగ్యం సహకరిస్తలేదు, ఆమె కూడా గట్టిగా పోరాడలేకపోయింది. ఆమె ప్రజల నాకు కూడా సపోర్ట్ చేయలేదు, ఆమె నేను డైరెక్ట్ చెప్తుండే ఆమెకు, మేడం ఇట్లా నేను కార్యకలాపాలు చేస్తున్నా, మనకు మంచి స్పందన వస్తుంది, పార్టీకి ఒక మంచి పాజిటివ్ టాక్ వస్తుంది, మనం గెలిచే దిశలో పోతున్నామంటే, వద్దు రాజు ఇలాంటివి చేస్తే నిన్ను ఎవడో ఏం చేస్తే ఎట్లా మరి రేపటి పుట్ట అంటే, ఆమె ఇక డైరెక్ట్ గా నాకు ఒక భయం లాంటిది చూపించి నువ్వు చేయకపోయినా పర్వాలేదు సైలెంట్ గా ఉండు అనేటట్టు ఆమె మాట్లాడుతుండే. అంటే ఒక జిల్లా అధ్యక్షురాలు కూడా మాకు సపోర్ట్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆమె ఈ రోజు నాకు సపోర్ట్ చేస్తుంటే అక్కడ నేను 100% గా ఇప్పుడు ఈ రోజు 20-25 వేల ఓట్లు వచ్చిన 40-45 వేల ఓట్లు లేదంటే గెలుపు అంచెలకు తీసుకుపోయి వదిలేవాళ్ళం. అంటే అంత సత్తా మా దగ్గర ఉండే, కానీ సత్తా ఉన్న వాళ్ళకు ఎవరు గుర్తించరు. ఇప్పుడే ఇప్పటికైనా నేను అరే రాజు రా కొట్లాడదాం, నువ్వు పాప ఇదే కొట్లాడను, పార్టీలో జాయిన్ అయ్యి కొట్లాడు, పార్టీ నుంచి కొట్లాడు, నీకు వెనక నేను నిలబడతామని చెప్పేసి మీ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సంప్రదించిన పరిస్థితి లేదా అన్న? మా మండల అధ్యక్షుని గురించి చెప్తా అన్న. మా మండల అధ్యక్షుడు నేను ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నా, అయితే నా గ్రూప్ లో ప్రతి ఒక్క గ్రూప్ లో నుంచి నన్ను రిమూవ్ చేసిండు. ఫస్ట్ ఆయన చేసింది చిల్లర పని. ఆ గ్రూప్ లో నుంచి నేను ఒక బీజేపీ నికార్సైన కార్యకర్త, బీజేపీ కోసం అహర్నిశలు కష్టపడ్డా. ఇప్పుడున్న మండల అధ్యక్షుడు, అంతకుముందు ఉన్న మండల అధ్యక్షులు వీళ్ళంతా కోవట్లన్నా, వీళ్ళు కనీసం ఈ బీఆర్ఎస్ మీద ఒక్క మాట మాట్లాడలేకపోయినారు. అప్పుడు వీళ్ళు అప్పుడున్న మండల అధ్యక్షుడు కూడా, ఇప్పుడున్న మండల అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇంత అక్రమంగా ఇసుక జరుగుతుంది, వీళ్ళు ఏడబడుకున్నారన్న చెప్పండి మీరు, ఏడబడినారు వీళ్ళ కళ్ళ ముందరనే జరుగుతుంది. వీళ్ళందరూ ఇక మాట్లాడరు, ఎవరు కూడా ఏదానికి మాట్లాడతారు అంటే, ఎక్కడ డబ్బులు వచ్చే విషయంలో ఉంటే వెళ్తారు ముందరికి, పార్టీ నుంచి ఏదైనా ఫండ్ వచ్చేది ఉంటే వెళ్తారు. అంటే ఓన్లీ అక్కడ పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. ఈ రోజు జుక్కల్ కాన్స్టిట్యున్సీలా ఎట్లా ఉండాలా, ప్రతి ఒక్క మండల అధ్యక్షుని హయాంలా ఇప్పుడు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్ జాయిన్ అవ్వాలి కదా. వీళ్ళు పాత వాళ్ళని చూసి భయపడి ఎవరు జాయిన్ అయ్యే పరిస్థితులు లేరు. అంటే అక్కడ వీళ్ళు కొంతమంది కొట్లాడనీయకుండా, ఇప్పుడు మీరు అన్నారు కదా పార్టీలో మరి కొట్లాడదాం అని అడిగారు కదా,
దాని గురించి వాళ్ళు నేను ఎక్కడ నన్ను పార్టీలో చేసుకుంటే నన్ను దగ్గర తీసుకుంటే నేను ప్రజలలో ఆదరణ మంచిగా ఉన్నది, ఇతనికి ప్రజల సపోర్ట్ పెరిగి మళ్ళీ ముందల ఏదో ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉన్న మండల అధ్యక్షుడు కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇప్పుడు ఉన్న కొంతమంది బీజేపీలో వాళ్ళు ఊరు వాళ్ళే కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజలు వీళ్ళు ఇస్తే మనం పెద్దగా అయ్యేటోళ్ళం. ప్రజలు అనుకుంటే పార్టీకి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిన చాలా సార్లు స్టేట్ పార్టీకి చేసినా గానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టే. స్టేట్ పార్టీ కూడా పట్టించుకునే వద్దు అన్నట్టు అట్లనే ఉన్నది, వద్దన్నట్టు. ఇప్పుడు జుక్కల్ కాన్స్టిట్యూన్సీ కావాలనుకుంటే జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గెలవాలనుకుంటే ఒక మాట 2-3 సంవత్సరాల నుంచే కదా ఒక ఎమ్మెల్యే గెలవాలని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు పనిచేస్తాడు. కానీ ఇక్కడ 6 నెలల నుంచి ఒక ఎలక్షన్కి 6 నెలలు అంటే అప్పటి నుంచి వీళ్ళు సరే అది అయిపోయింది. నా మద్నూర్ మండల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది, ఒక సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్. అక్కడ ఒక 5 అమ్మాయిలని ఇప్పటి వరకు 5 ఆడబిడ్డలను చంపేసిరన్న. అక్కడ నాకు తెలిసిన కాడికి ఒక 3, నాకు తెలియకుండా ఒక 2, నాకు తెలిసిన కాడికి ఒక 3. ఒక అమ్మాయిని వాటర్ ట్యాంక్ లో చంపేశారు, ఒక అమ్మాయిని ఉరివేసి చంపేశారు. ఎట్లా ఎందుకు ఇప్పుడు అక్కడ చంపేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, వీళ్ళు పడుకొని ఉన్నారు. అప్పుడు ఎందుకు జరుగుతుందంటే స్పందించలేదు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు వీళ్ళు. నా ఎమ్మెల్యే మాట్లాడలేదు, నా ఎంపీ గారు మాట్లాడలేదు. నేను వెళ్ళి అక్కడ చాలా పోరాటం చేయడం జరిగింది, చాలా కొట్లాడడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ కోసము, చాలా చేయడం. అప్పుడు కూడా బెదిరింపు కాల్సి వచ్చింది, నీకెందుకు, నీకేం అవసరం అంటే. నా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ లో ఎట్లా అయిపోయింది చూస్తున్నారా? మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ లో కనీసము ఆడబిడ్డల ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అమ్మ నాన్నలు ఎట్లా పంపిస్తారు, చదువుకి ఎట్లా పంపిస్తారు, ఇట్లా చచ్చిపోతా ఉంటే మా బిడ్డలు. ఒక బిడ్డ అక్కడ ఆ నీళ్ళ ట్యాంక్ది సిమెంట్ది అది మినిమం ఒక 40 కిలోల బరువు ఉంటుంది, అది రాదు ఒక ఆడబిడ్డకు. ఫస్ట్ ఇయర్ ఆమె బరువు ఒక 40 కిలోలు. ఇలాంటి మీడియాలకు కూడా రావు అస్సలు రానివ్వరు కూడా. అసలు అదే బ్యాక్అవుట్ ఏరియా మాది, జుక్కల్ కాన్స్టిట్యూన్సీ అనే బ్యాక్అవుట్ అయిపోయింది, ప్రభుత్వం నుంచి దూరం అయిపోయింది. అక్కడ ఉన్న నాయకులు కూడా మరి ఎవరు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇయ్యరు, ఈ ఛానళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇయ్యలేని పరిస్థితి. ఇస్తే ఏమని అడుగుతారు, ఏం చేసిన చూపి అంటే ఏం చెప్తారు వాళ్ళు? జుక్కల్ జీరో డెవలప్ ఉన్నది, వీళ్ళు ఏం చెప్తారు? అందుకని ఇప్పుడు ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? అదే నా జుక్కల్ ప్రజలకు మీ మీడియా త్రూ చెప్పట్నా, అయ్యా జుక్కల్ ప్రజలారా మేల్కోండి. ఎన్ని రోజులు మనం ఒకరికి బానిసలాగా బతుకుదాం? చూడండి ఎట్లా ఇప్పుడు ఒక అన్న యాంకర్ అని ఎట్లా వేస్తున్నారని అడిగే పరిస్థితి వచ్చింది. నిజమే కదా, మనం ఓట్లు గుడ్డిగా నమ్మి ఒక గుడ్డిగా నాయకుడిని ఎంచుకుంటే ఇట్లనే ఉంటది. మన ఆడబిడ్డల ప్రాణాలకు రక్షణ ఉండదు, ఎవరికి కూడా రక్షణ ఉండదు. అయితే అది గవర్నమెంట్ హయాంలో జరిగింది. అక్కడ ఇప్పుడు ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్, మళ్ళీ ఇంకొక నిజాం సాగర్ లో ఒక గెస్ట్ హౌస్ అని ఉంటది. అక్కడ ఇక్కడ లింకులు ఉన్నాయి. ఇక్కడ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఆడబిడ్డలు ఉంటారు కదా, ఇప్పుడు ఎవరైతే ఇంట్లో అన్నం తినడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటది, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేస్తారు కదా. అయితే కొంతమంది నాయకులు అప్పుడు ఇది రియల్ గానే చెప్తున్నా కదా, ఎవ్వంతా చెప్పే దమ్ము లేదు, మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ చెప్పే దమ్ము కూడా లేదు, ఎవ్వరికి లేదు. అక్కడ ఉన్న నాయకులు కూడా చెప్పే దమ్ము లేదు, భయపడి ఏం చేస్తారు అని. అప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుండే ఇవన్నీ జరుగుతుంటే ఆయన ఫుల్ మస్తు ఆరాం పడుకోవడం, ఆయన పని ఏం చేయడం లేదు. ఆయన ఈ దోమగారి కుట్టినట్టు కూడా లేదు ఇన్ని జరుగుతూ ఉంటే. మేము మస్తు ఆయన పైన ధర్నాలు మస్తు దింగన చేసినాము. అయితే అక్కడ ఆ గెస్ట్ హౌస్ కు ఈ హాస్టల్ కి ఏదో సంబంధం ఉంది. సంబంధం అంటే మన బ్యాక్వర్డ్ క్లాస్, అన్నం తినడానికి ఇబ్బంది ఉన్న పిల్లలు అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఉన్నది కాబట్టి అక్కడ ఆ హాస్టల్లో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళే వస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ ఇట్లనే అధికారులదంట, ఇక ఇది గవర్నమెంట్ది. మళ్ళా దీంట్లో ఇక మొత్తం పార్టీ అప్పుడు బీఆర్ఎస్ మొత్తం కింది నుంచి మీది వరకు తెలంగాణలో. ఏమన్నా గెస్ట్ హౌస్ కి వెళ్ళే ప్రయత్నం చేసినాను, చాలా అప్పుడు చేసినా గానీ వెళ్ళలేక కూడా పోయినాము. ఎవరెవరు వస్తారంట గెస్ట్ హౌస్? ఇక మెయిన్ అంటే ఇక చెప్పలేము, అప్పుడు ఉండే. ఇక ఈ మధ్యలో ఇక అది కూడా తగ్గిపోయింది ఈ గవర్నమెంట్ మారిన నుంచి. అంటే నువ్వు ఇన్వెస్ట్ అక్కడ తిరిగిన తిరగడం వల్ల వీళ్ళకి ఎంతమంది చనిపోవడం జరిగింది, వాళ్ళు చనిపోవడం రీజన్ ఏమన్నా కనీసం తెలిసిందా అన్న? రీజన్ ఏం కూడా తెలియదు అన్న, రీజన్ తెలియనియరు అన్న. ఫస్ట్ ఇప్పుడు అప్పుడు డిఎస్పీకి వచ్చిండ్రు, ఆ పిల్ల చనిపోతే కనీసం పిల్ల దగ్గర కూడా ఎవరికి పోనీయలేదు, పిల్ల శవం దగ్గర కూడా ఎవరికి పోనీయలేని పరిస్థితిలో. అంటే వాటర్ ట్యాంక్లు వేసి అంటే అది మామూలు కాదు, అంటే ముందే అత్యాశాలను పడేసిందని కూడా చెప్పలేము అన్న. ఇంకొకటి, ఇప్పుడు ఒక అమ్మాయి ఆమె ఉరేసి చంపేసిండ్రా, మీకు టోటల్ వీడియోస్ కూడా పెడతా. ఆ అమ్మాయి కాళ్ళు మొత్తం ఇట్లా కింద అందుతున్నాయి టేబుల్ కి, పైన ఫ్యాన్ కు ఆమె అందది, కింద నుంచి పైన ఫ్యాన్ కు అందది. ఎట్లా మర్డర్ అంటామన్నా? ఆమె చనిపోతే, ఆమె ఊరేసుకొని చచ్చిపోతే కారడమో టాయిలెట్ వేసుకోవడం ఏదో జరుగుతుంది, అలాంటిది ఏం కూడా జరగలేదన్న.
కింద కాలు తలుగుతున్నాయి ఆమె, పైన నుంచి ఫ్యాన్ నుంచి కింద డైరెక్ట్ గా కాలు తలుగుతున్నాయి ఆమె. అంటే ప్రాపర్ గా ఆమెను చంపేశారు, ప్రాపర్ గా చంపేసి మంచిగా ప్లాన్. ఒక్కటి ఇన్సిడెంట్, ఇంకేం ఇంకేం ఇంకేం? అంతకు ముందు ఈమె ఈమె తర్వాత చనిపోయింది. అంతకు ముందు టాకిల వాడి ఒక అమ్మాయిని చంపేశారు, టాకిలేసి. రాజు, ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఒకసారి తెలుసుకుని, ఎంత కొట్లాడుతున్నావు, నీ మీద ట్రిప్పింగ్ వస్తున్నాయి, మీ అమ్మ నాన్న కానీ ఏమనలేదా? ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి, మీ అమ్మ ఉద్దేశం ఏంటి, ఎందుకు నీకు పాలిటిక్స్ ఇవి, నీకు ఎందుకు ఇట్లా కొట్లాడుతున్నావు జనం కోసం, సపరేట్గా నేను జాబ్ చేసుకుని పెళ్లి చేసుకుని మంచిగా హ్యాపీగా ఉంటారా అంటే అలాంటి చెప్పడం ప్రయత్నం చేయలేదు మీ అమ్మ? అమ్మకు కూడా బయట నుంచి చాలా మంది చెప్తారు, మీ కొడుకు థ్రెట్ ఉంది, మీ కొడుకు అవసరమా ఇవన్నీ అని. పట్టించుకోరు. ఇంట్లో ఎట్లా అంటే చెప్తూ బయటి వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు కొద్దిగా వాళ్ళకు సమాజం పట్ల అవగాహన ఉంది, సమాజంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి అవగాహన. మీ అమ్మ ఫైనల్ గా మీ అమ్మకు వచ్చి పక్కన వాళ్ళు మీ వాడు ఆన్ జోలికి పోతాడు, ఈ జోలికి పోతాడు, అట్లా ఎత్తుండు ఇట్లా ఎత్తుండని పక్కన వాళ్ళు చెప్తారు ఊళ్ళలో సహజంగా. మీ వానికి ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అంటూ ఉంటారు. నిన్ను ఎందుకు రా అని చెప్పి క్వశ్చన్ ఏదన్నా ప్రశ్న వచ్చిందా? అట్లా ఏం రాలేదు, అంటే అట్లా ఏం అనలేదు ఇప్పటి వరకు. ఇంట్లో నీకు ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళకు కూడా తెలుసు, మా బిడ్డ మంచి కొరకు కొట్లాడుతున్నాడు, నలుగురి న్యాయం కోసము, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది న్యాయం కోసమే కొట్లాడుతున్నాడు. ఏ తాగి అయితే ఎవరితో గొడవలు పెట్టుకుంటలేడు, చిల్లర పనులు ఏమో అగో పనులు అయితే చేస్తలేడు. అంటే నేను ఇంట్లో కూడా ఒక నమ్మకము, మేము బయటికి వెళ్తే మేము 100% ప్రజల కోసం, ఒక 4 మంచి పనుల కోసమే మేము కొట్లాడితే కానీ కావాలని చిల్లర మళ్ళీ పంచాయతీ పెట్టుకునే అవసరం కూడా లేదు, అంత టైం కూడా లేదు. ఇంట్లో కూడా ఒక నమ్మకం, మా పిల్లలు మంచిగా ఉన్నారు, 100% న్యాయం కోసం ధర్మం కోసం ముందలు ఉంటారు, ఎవరితో కావాలని పోరు. ఇక ఎవరు చెప్తా ఇప్పటి వరకు మా అమ్మ ఎప్పుడు మాకు అట్లా చూపించలేదు, మనం డబ్బులు లేని వాళ్ళము అని. అట్లా ఎప్పుడు కూడా అది జ్ఞాపకానికి కూడా రానివ్వకుండా పెంచింది మంచిగా. అంటే అన్నిటికీ ఏ దానికి తక్కువ లేకుండా ప్రతి ఒక్క దానికి మంచిగా చూసుకొని ఎప్పుడు న్యాయం ధర్మం అదే నేర్పింది మా అమ్మ. అందుకనే కొట్లాడే దగ్గర ధర్నాలకు పోవాలంటే నీకు పైసలు ఎవరు ఇస్తారు? ఇక నాకు ధర్నాలకు పోవాలంటే నాకు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా ఆర్థికంగా వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా హైదరాబాద్లో జాబులు చేసుకుంటారు. ఫ్రెండ్స్ మంచిగా సాయం కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ కొద్దిగా పెద్ద మనుషులు, వాళ్ళు సాయం చేస్తారు. ఇంకొకటి సైడ్ కొద్దిగా నేను ఇక్కడ పాలిటిక్స్ చేస్తా, అటు చైన్ల పని కూడా చేసుకుంటా. అప్పుడప్పుడు డ్రైవింగ్, నా ఫ్రెండ్స్ దగ్గర వెహికల్స్ ఉంటాయి, డ్రైవింగ్ది మన ఛాన్స్ దొరికితే నేను డ్రైవింగ్ కూడా వెళ్తా ఉంటా. అంటే మేము కష్టపడి పాలిటిక్స్ చేస్తున్నాం, ఓన్ దగ్గర ₹1 అడుక్కొని ఎవరికి ధమ్కి వేసి డబ్బులు గుంజుకొని అలాంటి రూట్ పాలిటిక్స్ అవి కావు. నిజాయితీగా ఒక టైం ఉన్నప్పుడు నా చేనుల పని నేను చేసుకుంటా, ఆ టైం అయినప్పుడు ప్రజలకు ఎంత టైం వెళ్ళినా అంత టైం ఇచ్చుకుంటా. మళ్ళీ తర్వాత ఇక ఎక్కువ ఆపద వస్తే, ఇక ఎక్కువ ఇబ్బంది ఏమైనా వస్తే ఇంట్లో వాళ్ళైతే చూసుకుంటారు. మాకు కొద్దిగా మాకు ల్యాండ్ చేను ఉంది, పండే చేను ఉంది, దాంట్లో పంట పండించుకుంటాం, మా ఇక ఇల్లుది అదంతా ఖర్చులు నడిపించుకుంటా ఉంది. మరి ఇప్పుడు బిడ్డ ఇవి కొట్లాడుతున్నావు, నీ మీద ఎవరు పిల్లలు ఇస్తారు బిడ్డ అని చెప్పేసి ఏమన్నా అలాంటివి ఏమన్నా రాలేదా? అట్లాంటి ఏం రాలేదు, ఎందుకంటే నేను మంచి కోసం కొట్లాడుతున్నా కదా, నేను సమాజం కోసం కొట్లాడుతున్నా అంటారు. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఇంట్లో నుంచి. కొట్లాడు, మనకు ఊర్లో కూడా ఇప్పుడు చెప్తారు కదా కొంతమంది, అమ్మో మీ కొడుకు చాలా మంచిగా మాట్లాడతాడు, అవగాహనతో మాట్లాడతాడు, నలుగురు కోసం కొట్లాడతాడు, అమ్మ కూడా పొంగిపోతుంది, అబ్బా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరే ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఇంట్లో మంచిగానే అంతా మంచిగా చూసుకుంటారు. ఇంట్లో కూడా ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎంపీకి కంటెస్ట్ చేసేంత వరకు వచ్చిన. ఇంట్లో సపోర్ట్ లేకపోతే రాలేకపోతుంటే, వాళ్ళు కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు ఇంట్లో నా తమ్ముడు, మా అమ్మ, నా సహచరులు, నా ఫ్రెండ్స్ అందరు ప్రతి ఒక్కరు నాకు ముందు నుండి నడిపించి, ముందుండి ధైర్యం ఇచ్చారు. నేను ధైర్యం కోల్పోయినా కూడా మనం నిలబడాలా, కొట్లాడాలా, మన లాంటి వాళ్ళు ఉండాలా, 100% పోటీలో ఉండాలా, సమాజం కోసం నిలబడాలని వెన్నుండి నడిపించి ప్రచారం కూడా వచ్చారు నాతో. ప్రతి ఒక్క దాంట్లో నాకు సపోర్ట్ చేస్తారు. నేను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కంటెస్ట్ చేసాను కదా, అందులో ఏమైనా చూసి అరే పిల్లడు కొట్లాడుతాడు, ఏమన్నా ఆర్థిక సాయం చేద్దాం, పెడదాం, లేకపోతే అలాంటి ఏమన్నా వచ్చినాయి? అలాంటి ఏం చేయలేదన్న. కాకపోతే వట్పల్లి అని చెప్పేసి ఒక ఉంది జైరాబాద్ పార్లమెంట్ లో, ఆయన సన్యాసి మహారాజ్, ఆయన సర్వేశ్వర మహారాజ్ అని చెప్పేసి ఆయన మాకు ఒక బలాన్ని, ఒక శక్తిని ప్రసాదించిండు. ఎట్లా అంటే ఆయన మాటలతోని ఆయన పిలుచుకున్నాడు, నేను పోటీ చేస్తున్నాను తెలవంగానే పిలుచుకొని, నీలాంటి యువకులు 100% కావాలి, నీలాంటి యువ తేజం రావాలి, మాట్లాడాలి, అన్యాయం జరిగిన జాగాలో ప్రతి ఒక్క చోట మీరు గొంతు ఎత్తాలి అని చెప్పేసి ఆయన పిలుచుకొని, ఆర్థిక సాయం చేయకపోయినా ఆయన తరఫున ఎంత ఒక వాయిస్ ఇవ్వడం కానీ,
నలుగురిని పెద్ద పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి కూర్చునబెట్టి మాట్లాడడం కానీ చెప్పిండు, "ఈ పిల్లగానికి చేయండి, మీరు మద్దతు చేయండి" అని సపోర్ట్ చేసిండు. ఆ మహారాజ్ గారికి కృతజ్ఞతుడై ఉంటా ఎల్లప్పుడు. కానీ ఎవరు కూడా మళ్ళీ పెద్ద మనుషులు ఎవరు కూడా రాలేదు, ముందరికి రాలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆర్థిక సాయం చేయలేదు, ఏం చేయలేదు. పర్వాలేదు ఎవరు చేయకపోయినా కానీ నాకు అల్టిమేట్గా ప్రజలు, నేను వయసులో చిన్నగా ఉన్న నా ఒక పోరాటాన్ని గుర్తించి, నీ కొట్లాట పెద్దది, నువ్వేమో చిన్న, అంటే ఆర్థికంగా ఉన్నా 10 మందిని తీసుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది ఈ పోరాటం? నేను సక్సెస్ అవుతా అనిపిస్తుందా? ఇది ఎందుకు మళ్ళీ 100% ఇప్పుడు ప్రజలకు చూస్తే మాత్రం సక్సెస్ అవుతా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, కానీ నేను మిడిల్ క్లాస్ లో ఏమున్నా, నాకు ఒక 14 ఓట్లు వేసిండ్రు. 3514 ఓట్లు వేసిండ్రు. ఈ రోజు కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకు కూడా అన్ని ఓట్లు పడలేదు. అదొక సంతోషం నాకు. నేను స్వయాన చూసిన కోట్లు కాన్వాయ్లు పెట్టుకుని తిరిగిండ్రు. నేను ఒక కాన్వాయ్ పెట్టలేదు, నేను ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక్కోనికి కూడా ఇట్లా పిలిచి ఒక మందు బాటిల్ కూడా పంచలేదు. అంటే గుర్తించిండ్రు, పిల్లగాడు ప్రజల కోసం కొట్లాడుతున్నాడు. 100% ఇట్లాంటి కొట్లాడటానికి మనము పెద్ద ఎత్తు వరకు తీసుకుపోయే ఓట్ల కానీ ఎంతో కొంత వేసి ఒక ధైర్యాన్ని ఇద్దాము, ముందర నడిపిద్దాం, మన కోసం కొట్లాడేటోని మనమే తయారు చేసుకుందామని ఈరోజు ప్రజలు వాళ్ళకు పాదాభివందనాలు. ఆ ప్రజలకి ఆ 3514 ఓట్లు అంటే అవి ఊరికి రావు, కాళ్ళు మొక్కుతే కొన్ని చేస్తే రావు. అవి కష్టపడితే ప్రజల కోసం మాట్లాడితే వస్తాయి. నచ్చాలి ఆ ప్రజలకు. అల్టిమేట్ గా నేను చెప్తున్నా కదా, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ఎంత పెద్ద నాయకుడు అయినా ప్రజలు లేనిది నాయకుడే లేడు. అలాంటి ప్రజలు ఈరోజు నాకు 3514 ఓట్లు వేసి ఈరోజు మీ ముందర కూర్చోబెట్టారంటే ప్రజలు కూర్చోబెట్టారు. నాకు సంతోషంగా ఉంది. ఇంకొకటి, నీకు స్టేట్ లో నచ్చిన నాయకుడు, నీ ఇంప్రెషన్, రాజకీయాల్లో ఒక గురువు లాంటి భావించే వ్యక్తి ఎవరున్నారు? అంటే స్టేట్ లో నేషనల్ లెవెల్ కూడా ఎవరు నస్తారు? నాకు నేషనల్ లెవెల్ అంటే మోదీ గారే. ఆయననే ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు మన తెలంగాణలో అంటే నాకు ఈటల రాజేందర్ అన్న ఇన్స్పిరేషన్. ఈటల రాజేందర్ ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన మాట ఎట్లుంటది అంటే స్ట్రేట్ ఫార్వర్డ్. మళ్ళా ఎవరిని కమ్యూనిటీ కాబట్టి అట్లా అని కాదు, నా కమ్యూనిటీ అని కాదు, కమ్యూనిటీ అని కాదు, అది ఒక చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచే నాకు ఎప్పుడైతే రాజకీయ ఈటల రాజేందర్ అన్న అంటే అప్పుడు కమ్యూనిటీ మీటింగ్స్ అవుతుండే, అవి అవుతుండే. నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే నేను మీటింగ్స్ వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఈటల రాజేందర్ అన్న ఇక ఆర్థిక మంత్రి అయినరు, అంతకుముందు హెల్త్ మినిస్టర్. నేను బీజేపీలో ఉన్నా, ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను కట్టర్ బీజేపీ. మేము ఓనమాలు దిద్దింది బీజేపీలో, మేము జెండా పట్టింది ఫస్ట్ జెండా బీజేపీ. అన్న మీద అప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచి నాకు తెలిసిన నుంచి ఈటల రాజేందర్ అన్న తెలిసిన నుంచి అప్పటి నుంచి నాకు అభిమానం. ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అవుతున్న సంతోషం. అప్పుడే ఎప్పుడైతే ఈటల రాజేందర్ అన్న బీజేపీలో జాయిన్ అయిందో అప్పుడే నేను పచ్చబొట్టు కూడా వేయించుకోవడం జరిగింది. ఆయన ఇంకొకటి పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నామంటే, ఆయనకు ప్రతి ఒక్క దిక్కు అంటే అప్పుడు బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్ని ఇబ్బందులకు గురి చేసేది. నేను ఒక ఫ్యాన్ గా వెళ్ళిన, నేను ఒక సందేశం కూడా ఇచ్చిన కొంతమందికి. ఎట్లా అంటే, మీరు మా అన్నని ఇబ్బంది పెట్టడం ఏమరా, మాలాంటి లక్షలాది కార్యకర్తలు ఫ్యాన్స్ అన్న కోసం పనిచేయడానికి రెడీగా ఉన్నారని ఒక సందేశం ఇద్దామని ఈ టాటూ వేసుకొని వెళ్ళి అన్న కోసం కూడా పనిచేయడం జరిగింది. మీరు అన్నారు ఇంతకు ముందు ఆయన మీకు చెప్తా ఉంటే పోరాటాలు ఇట్లా చేస్తున్నా తెలిస్తే అన్నకు ఏమన్నా అంటారా? ఇక నేను ఎక్కువ అంటే అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఏమి ఉండయి, బాగున్నాము ఓకే అంటే మంచిగా మాట్లాడడం. నీకు ఇలాంటి ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి, స్థానిక ఇలాంటి జరుగుతున్నాయి, ఈటల రాజేందర్ దృష్టికి ఏమైనా తీసుకునే ప్రయత్నం చేశాను? ఇప్పటి వరకు అయితే నేను తీసుకుపోలేదు. ఇక ఇప్పుడు చెప్తా, ముందు తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడు అన్నకి ఇస్తే 100% నెక్స్ట్ రాబోయేది బీజేపీ. ఈటల రాజేందర్ అన్నకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పచెప్తే 100% బీజేపీ పుంజుకుంటది. బీజేపీ నెక్స్ట్ అధికారంలో కూడా వచ్చే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయి. మీరు ఇంకోటి అన్నారు, మీ కమ్యూనిటీయా కాబట్టే మీరు కమ్యూనిటీ అని కాదు, ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఆయన నాలాంటి 100 మంది టాటూ వేసుకున్నారు. నాలాంటి వాళ్ళు 100 మంది మీకు చూపిస్తా. హుజరాబాద్ కానీ, ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ లో కానీ, ఈ ఏరియాలో ఎక్కడ కూడా చాలా మంది 100 మంది ఉన్నారు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఈ తెలంగాణలో. ఆయన చూడండి, ఆయన ఎవరిని కూడా కారణం లేకుండా ఒక మాట అన్నాడు. ఎవరిని కూడా వాళ్ళ ముందు అన్న కూడా పాజిటివ్ గా తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనో ఆ విధంగానే ఇస్తాడు. అంటే కాంట్రవర్సీ కాకుండా ప్రతి ఒక్కరికి ప్రజల శ్రేయస్సు, ప్రజల సమస్యల పైననే
అగ్గవేది లేకుండా, అంటే ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడు. అందుకని ఆయన అంటే ఒక ఇన్స్పిరేషన్, ఆయన అంటే ఇష్టము, ఆయన అడుగుజాడలు నడాలని ఎన్నటికీ ఒక కోరిక. బీజేపీకి రాష్ట్ర కమిటీ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న అధ్యక్షులు కావచ్చు, ఏమి ఇద్దాం అనుకుంటారు? నీకు ఏమి ఆశిస్తున్నావు బీజేపీ స్టేట్ పార్టీ నుంచి? నేను బీజేపీ స్టేట్ పార్టీకి నేను కోరుకుంటున్నా, నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా. నాలాంటి బీజేపీ కార్యకర్త ఈరోజు చాలా అవసరం బీజేపీ పార్టీకి. మేము ప్రాణాలకు లెక్క చేయకుండా, మాకు ఎటువంటి పోస్టు లేకున్నా కూడా మా కాన్స్టిట్యూన్సీలో బీజేపీ కోసము రక్తాన్ని ధారపోసినాము. రక్తాన్ని ధారపోసి నా పైన ఆల్రెడీ కేసులు, నాకు ఏ పోస్ట్ లేకపోయినా కూడా కేసులు చేశారు నా పైన. కానీ అక్కడ మండల్లో కానీ నా కాన్స్టిట్యూన్సీలో కానీ ఎవరు కూడా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఎవరు చేసినా చేయకపోయినా ఆ బీజేపీ మీద ప్రేమతో చాలా పోరాటం చేసినాం, చాలా ఇది చేసినాం. కానీ గుర్తింపు అనేది లేదు. నాకొక్కరికే కాదు, నాలాంటి కార్యకర్తలు చాలా మంది కష్టపడుతున్నారు, పిచ్చోళ్ళలాగా కష్టపడుతున్నారు బీజేపీలో. ఎవరికి కూడా గుర్తింపు లేదు. నేను ఒకటే స్టేట్ పార్టీ కోరుకునేది ఒకటే, ఎప్పుడైతే బీజేపీకి కరెక్ట్ పని చేసే కార్యకర్తని గుర్తిస్తారో అప్పుడే బీజేపీ పార్టీ మంచిగా తెలంగాణలో పుంజుకుంటుంది, ముందరికి వెళ్తుంది. అవునా కదా? ఇప్పుడు బీజేపీ కార్యకర్త వాళ్ళ ఇంట్లో కొన్ని పనులు వదిలేసుకొని మీటింగ్లకు దానికి అటెండ్ అవుతాడు. అదే ఒక బీజేపీ కార్యకర్తకు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆపద వచ్చిందంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఆపద వచ్చిందంటే, వాళ్ళ మండల ఆఫీస్లో పని ఉందంటే, ఆ పోలీస్ స్టేషన్లో పని ఉందంటే, ఏ నాయకుడు ముందరికి పోయి వాళ్ళ సమస్యను తీర్చలేని పరిస్థితుల్లో ఇప్పుడు జుక్కల్ కాన్షియస్ ఉంది. ఇప్పుడు జుక్కల్ కాన్షియస్ అదే పరిస్థితిలో ఉంది. చూడండి, బీజేపీ ఒకప్పుడు ఎట్లా అంటే డైరెక్ట్గా అధికారంలోనే వస్తుంది అనే వేవ్ కాడికేని అసలు 8 సీట్లు వచ్చినాయి. అంటే ఎక్కడ లోపం జరిగింది ఇది? అంటే కార్యకర్తలు, పాత నాయకులు అంతా అదే. ఇప్పుడు ఇక్కడ మా గెలిచే సీటు, మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో గెలిచే సీటు బీజేపీ బేస్ చాలా ఉంది, బీజేపీ బేసు. కార్యకర్తలకు పట్టించుకోలేక ఇప్పుడు 6 నెలల ముందు కార్యకర్తలు మండల ఆఫీస్కు నా వచ్చి ఎంతో మంది వందలాది కార్యకర్తలు నాకు ఫోన్ చేసి చెప్పుకోవడం జరిగింది. మేము ఏం చేస్తాం, అక్కడ పైన ఎవరు మండల అధ్యక్షులు కరెక్ట్ లేకుండే, నేను అప్పుడు కార్యకర్తలకు నేను మండల ఆఫీస్కి పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా ఏం నడవనివ్వకుండే కదా. వాళ్ళు ఇంకా బీజేపీ అనగానే అప్పట్లో వీళ్ళు ఎక్కువ కార్యకలాపాలు చేస్తారు, ధర్నాలు రాస్తారు. ఒకళ్ళు ఈ పోలీస్ వాళ్ళ కళ్ళల్లో ఇంకా గట్టిగా అని వాళ్ళు దమ్కేయడం తప్పించి ఇంకా ఏం లేదు. ఏమంటావు ఇప్పుడున్న అధ్యక్షులు కావచ్చు, రాబోయే అధ్యక్షులు కావచ్చు? నేను ఏమంటలేను, ఒకటే, తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే ఈటల రాజేంద్ర అన్న లాంటి నాయకులకు అధ్యక్ష పదవి ఇస్తే అధికారంలోకి వస్తుందని అందరూ, నేనే కాదు తెలంగాణ సమాజం మేధావులు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. నేను కార్యకర్తల్ని కాపాడుకోండి, పని చేసే కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వండి, 100% పని చేసే కార్యకర్తకే ప్రాధాన్యత ఇవ్వండి. వేరే పార్టీల నుంచి లీడర్లు వస్తూ ఉంటారు, వాళ్ళు పార్టీ పదవులు అనుభవించడానికి వస్తారు, వాళ్ళు పార్టీకి కార్యకర్తలుగా పనిచేయడానికి ఎవ్వరు రారు. బీజేపీ సొంత కార్యకర్తనే పార్టీ కోసం పనిచేస్తాడు, కానీ వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుడు వీళ్ళందరినీ ఏలాలని చూస్తాడు. ఆయన ఒక కార్యకర్తలాగా మా మద్నూర్ నాది ప్రాపర్ విలేజ్ మద్నూర్. నా విలేజ్కి ఇంతకుముందు తెలంగాణలోనే అతిపెద్ద మండల్ మద్నూర్ మండల్, 45 విలేజ్లు ఉండే. అక్కడ నాయకత్వ లోపం వల్ల, అక్కడ ఇరు పార్టీల వల్ల, వీళ్ళిద్దరు కొట్లాట వల్ల ఒక మండలినే చీల్చేశారు. అంటే అక్కడ ప్రజల బతుకుల్ని అస్తవ్యస్తంగా మార్చేశారు. నా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో మద్నూర్ మండల్లో. అప్పుడు అక్కడ కాటన్ ఫ్యాక్టరీ, పత్తి ఫ్యాక్టరీ అంటే ఒక పేరు, ఈ తెలంగాణలోనే ఒక పెద్ద పేరు ఉండే మద్నూర్కే ఉండే. అక్కడ నాయకత్వ లోపం వల్ల ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగినాయి, వేరే దగ్గరికి వెళ్ళి. మళ్ళీ నా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో నాయకత్వ లోపం వల్ల ఎవరు బిజినెస్ కూడా వస్తలేరు, ఇన్వెస్టర్ కూడా వస్తలేరు. అంటే నా ప్రజలకు రక్తం దాగుతున్నారు అక్కడ నాయకులు. అంటే నేను నా జుక్కల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా ఒకటి వేడుకుంటున్నా, మీకోసం కొట్లాడే నాయకుడిని ఎప్పటి వరకు అయితే ఎంచుకోరో, మీకోసం పరితపించే నాయకుడిని ఎప్పటి వరకు ఎంచుకోరో, మన బతుకులు అట్లనే దిగజారిపోతాయి. మనము ఒక జుక్కల్ కాన్స్టిట్యున్సీ అంటే తెలంగాణలో నంబర్ 1 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు జుక్కల్ కాన్స్టిట్యున్సీ అంటే ఎవడు గుర్తుపట్టలేని పరిస్థితి. అప్పుడు ఒక 20-25 పత్తి ఫ్యాక్టరీలు, ఒక్కొక్క ఫ్యాక్టరీలో చూడండి దాదాపు 300 మంది పనిచేస్తుండే వర్కర్స్. ఒక్కొక్క ఫ్యాక్టరీలో 300 నుంచి 500 మంది వర్కర్స్. నాయకత్వం అక్కడ అంత నాయకత్వం డూబ్ నాయకత్వం అయిపోయింది. నాయకులు డైరెక్ట్ గా పత్తి ఫ్యాక్టరీ వాళ్ళకి ధమ్కిలేసి చందాలు వసూలు చేయడము, అది చేయడము. ఇక ఇప్పుడు వీళ్ళు చందాలు వసూలు భరించలేక ఇప్పుడు ప్రతిపక్షమైన మాట్లాడాలి కదా, చెయ్యొద్దని అందరు కుంభక్ అయిపోయారు అక్కడ. ప్రతి ఆ పార్టీ ఈ పార్టీ అందరు కుంభక్కయ్యి అందరు ఇంత పంచుకొని ఉన్న బిజినెస్ ని ఇక్కడ నుంచి, అంటే చూస్తున్నారా, ఒక మనుగడ సాగాలంటే, ఒక పల్లెలో కానీ ఒక ఊర్లో కానీ ఒక మనుగడ సాగాలంటే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక మంచి దుకాణంలో ఇది ఉండాలి. అక్కడ ఒక మంచి
మార్కెట్ ఉంటేనే. కానీ ఈరోజు నాకు బాధగా ఉంది, చాలా బాధేస్తుంది. నా నా ఊరిని చూస్తే చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే తెలంగాణనే #1గా ఉన్న ఊరిని తెలంగాణనే 0.00 వల్ల కడగా చేసిండ్రు. ఎంత బాధ అనిపిస్తుంది. కాటన్ ఫ్యాక్టరీలు ఎక్కడ పాయే, మంచి మంచి ఇన్వెస్టర్లు కాటన్ ఫ్యాక్టరీ కోసము గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుండే. గుజరాత్ నుంచి వచ్చి అక్కడ ఫ్యాక్టరీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, చూస్తున్నారు. అంటే అక్కడ అంత ప్రాధాన్యత ఉండే. ఇలా అలాంటిది ఈ రోజు మొత్తం ఊరినే వాళ్ళకాడ చేసిండ్రన్న. ఈ రోజు అక్కడ ఒక కిరాణా షాప్ పెట్టుకోవడానికి భయపడుతున్నారు నా ఊర్లో. అంటే నాయకులు అట్లా చేసేసారు. న్యూస్ టుడే తరపున ఒక చిన్న విజ్ఞప్తి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. మనం ఎలాగైతే ఇప్పుడు బీఆర్ఎస్ని గద్దె దించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే ఎక్కించామో గద్దెని, మన అందరికి అవసరం ఉంది. ఇప్పుడు దీనిపైన ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి మాట్లాడే అవసరం ఉంది. ప్రజలారా, మనం ఓట్లేస్తే వాళ్ళు గద్దెని ఎక్కిండ్రు, వాళ్ళు మనల్ని దమ్కేయడానికి వాళ్ళకు లేదు, రైట్సే లేవు. మనం అందరం ఒకటైతే వాళ్ళు ఉరకాల్సిందే, గద్దె దిగి ఉరకాల్సిందే. కనిపేరు కూడా. తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్న, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మనము అల్టిమేట్గా మనం పోరాడే అవసరం వచ్చింది. మనం పక్కా ఇప్పుడు అధికారులు, నాయకులు అందరూ పడుకున్నప్పుడు ప్రజలే ఒక నాయకులై ముందరికి వచ్చి మన ప్రాంతాన్ని, మన రైతులని, మన పంట పొలాలని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నా జుక్కల్ కాన్స్టిట్యున్సీ, నా బాన్సోడ కాన్స్టిట్యున్సీ వాళ్ళకైతే దండం పెట్టి కాలు మొక్కి చెప్తున్నా, మీరు తొందరగా బయటికి వచ్చి కొట్లాడదాం. మనం కొట్లాడకపోతే మన పంట పొలాలు నాశనం అయిపోతే మన్ను తినాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులు ఉరేసుకొని చావాల్సిన పరిస్థితి వస్తుంది. రైతు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వెన్నుముక్క అని చెప్పుకుంటారు, ఓన్లీ చెప్పుకోవడానికే, దాని ఆచరణలో లేదు. ఆ వెన్నుముక్కను కూడా తెంపేసి ఈరోజు అక్కడ చూడండి, అక్కడ దోపిడీ మా కాన్స్టిట్యూన్సీలో వచ్చి చూడండి. అది పరిస్థితి. ప్రజలు, మీరు అల్టిమేట్గా మీరే న్యాయ నిర్ణేతలు కాబట్టి మనం అందరం కలిస్తే ఈ ప్రజాపాలనని కూడా బొందబెట్టచ్చు. నేను మీ న్యూస్ టుడే తరపున ప్రజలకు కోరుకుంటున్నాను. రైట్ రాజు, మంచి ఇంటర్వ్యూ. నిజంగా ఆల్ ది బెస్ట్. నేను కొట్లాడుతుండు జనం వైపు. నేను ఏదో ఒక రోజు నీకు న్యాయం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లి గారికి చెప్పొచ్చు, నిజంగా ఆమెకు అభినందనలు. ఇలాంటి ఒక కొడుకు పాలిటిక్స్ లో కొట్లాడుతుండు, ప్రజల సమస్యలు నిడుతుంటే ఆమె ఎన్నుకుండి వెన్నుదన్న నిలుస్తున్నాడు. ఆమెకు యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులలో ఒక కొడుకును ఒక జాబ్ చేసుకొని పెళ్లి చేసుకో బిడ్డ అని చెప్పే తల్లులను చూసినాం కానీ, అలాంటి తల్లులను చూసినాం కానీ, ఈ రోజు మాత్రం పాలిటిక్స్ కొట్లాడు బిడ్డ, మన దగ్గర పైసలు లేకున్నా సరే నువ్వు కొట్లాడు, జనం నిన్ను ఆదరిస్తారు అని చెప్పేసి తల్లి చెప్తున్నాడు. ఆ తల్లికి ఫస్ట్ మొక్కాలి. ఇది చూశారు కదా, ఇలాంటి ఒక యువ నాయకుడు ఈ రోజు ఇట్లా కొట్లాడుతుంటే ప్రజలుగా ఇలాంటి వాళ్ళకు మద్దతుగా నిలిచి, ఇలాంటి సపోర్ట్ చేసి మనకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచో నాయకుడు రాడు. ఇక్కడి నుంచి నేను ఈ ఒక కెరీర్లో చూసాను, చాలా మంది నాయకులను చూశాను. ఎవరైతే డబ్బున్నోడు ఏ రోజు రాజకీయ నాయకుడు కాలేదు, వాళ్ళు క్రియాశీలకమైన రాజకీయాలు చేయలేదు, సీఎంలు కూడా కాదు. ఇలాంటి డబ్బులు లేకుండా ఒక ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఈటల రాజేంద్ర అనే వ్యక్తి కావచ్చు, చాలా మంది మంత్రులు చేసినటువంటి వాళ్ళు కూడా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులే. వాళ్ళు ఏ రోజు వాళ్ళ తన కోట్లు ఉన్నాయి, వాళ్ళు మేము రాజకీయాలు వస్తే ఏ రోజు కూడా సక్సెస్ అయ్యేటటువంటి చరిత్ర డబ్బున్నతో రాజకీయాలు కాలేదు. ఇలాంటి వాళ్ళు ఫ్యూచర్ లో జనరేషన్ లేపి ప్రజల సమస్యల నుంచి, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే లీడర్ అయినటువంటి చరిత్ర చూసాం. ఈ రోజు ఒక రాజు అనే వ్యక్తి సాధారణ వ్యక్తి అయినప్పటికీ ఈరోజు ప్రజల సమస్యల పైన కొట్లాడుతూ ఉండు, అతనికి ఈ కొట్లాటకు సహాయంగా ప్రజలు కూడా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో 100% ఇలాంటి నాయకులకు మనం అవకాశం ఇవ్వాలి. ఇలాంటి నాయకుల వెంట మనము ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంకా ముఖ్యంగా వస్తా అంటే అక్కడ ఉన్నటువంటి అరాచకమైనటువంటి ఇసుక దందా, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాన్ని వెంటనే చర్యలు తీసుకొని అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి ఏం దందా జరుగుతుంది, అక్కడ షబ్బీరాలు ఏం దోపిడీ చేస్తుండో అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఎవరైతే నేరం చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. ధ్వంసం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా చాలా వ్యాప్తంగా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఎక్కడ ఉన్నటువంటి కేటీఆర్ అక్కడ నేరెళ్ళ ఘటన చూసాం. నేరెళ్ళలో జరిగితే అక్కడ బండి సంజయ్ పోయి ఇష్యూ చేసి రాష్ట్ర వ్యాప్తం చేయడం జరిగింది. నేరెళ్ళలో ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా కేటీఆర్ అహంకారంతో అప్పుడున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో చేయడం వల్ల, ఇలాంటి అహంకారంతో ఇసుక దోపిడీ చేస్తా ఉంటే అక్కడ నేరెళ్ళ ప్రజలు అడ్డుకుంటే వాళ్ళ మీద ఇసుక రాళ్ళు ఎక్కించి వాళ్ళని చంపడం జరిగింది, వాళ్ళ జైలులో పెట్టడం జరిగింది. అలాంటి ఘటనలో ఈరోజు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూర్చుంది. ఇలాగే అదే గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే రానున్న రోజులు ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటారు కదా,
మీకు మళ్ళీ కేసీఆర్ కి ఏ గతి పట్టిందో, బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో రానున్న రోజుల్లో మీరు కనుక ఇలాంటి ఎంకరేజ్ చేసి ఇలాంటి వాటి కోసం మద్దతు ఇలాంటి చేసే వాళ్ళకి మద్దతుగా నిలిస్తే మాత్రం ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవన్నీ ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మంత్రి స్థాయిలో ఉన్నట్టు ఇంకా పెద్ద పొజిషన్ లో కూడా ఉండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళని కట్టడి చేయండి, వాళ్ళని అడ్డుకోండి, ఇలాంటి ఆపకపోతే మీకు పార్టీలో ఛాన్స్ లేదు, మీకు పార్టీలో ఛాన్స్ లేదు, పార్టీలకి ఎల్లగొట్టండి, అవసరమైతే ఎల్లగొట్టి పార్టీలకి ఎల్లగొట్టి కూడా చెబ్బిరాలు లాంటి వాళ్ళని ఎల్లగొట్టి అయినా సరే మీరు కనుక ఇలాంటి చర్యలు తీసుకోకపోతే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రజాప్రభుత్వంగా నిలుపుకోండి, దాన్ని దందాలు చేసి ఆ ప్రభుత్వం లేక మార్చకండి. గతంలో చేసిన అహంకార ప్రభుత్వము ఏక ఛత్రాధిపత్యం చేసినటువంటి ప్రభుత్వం కాకుండా ప్రజల అభిప్రాయాలను ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ, ఇప్పుడు మీ సమస్యల పైన మీలాంటి నాయకుల పైన ఉంటది. రానున్న రోజులలో మీ నేను అక్కడికి కూడా వచ్చే ప్రయత్నం చేశాను. చుక్కలకు వచ్చాడు, ఎలా ఉంది పరిస్థితి అన్ని ఒకసారి జనాలకు చూపించే ప్రయత్నం చేశారు. అది కొద్ది రోజులునే రైట్. ఇది చూశారు కదా, మళ్ళొక సమస్యతోని మళ్ళీ మీ ముందుకు వస్తా.